ప్రకృతిచ్చే భూమి, ఇసుక, మట్టి అన్ని తింటున్నారు. ఇక పేదోడికిచ్చే బియ్యం మీద కూడా పడి బొక్కుతున్నారు. నిజంగా వీళ్లకు తినే తిండి ఎలా అరుగుతుంది? పేదవాడి ఆకలి తీర్చడానికి అన్న ఎన్టీఆర్ తెచ్చిన పథకం నేడు నేతలకు కోట్లకు కోట్లు సంపాదించుకునే పథకం అయిందంటే గేమ్ మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. అసలు రేషన్ బియ్యంతో స్కాన్ చేయొచ్చనే ఐడియా ఏ దిక్కుమాలోడికి వచ్చిందో కానీ విదేశాలకు కూడా పంపించి సొమ్ము చేసుకుంటున్నారు. పేదవాడి బియ్యం అందాలంటే రేషన్ కార్డు ఉండాలి, నెల నెలా సంతకం చేయాలి, అదే ఇంట్లో ఉన్నట్లు ప్రూఫ్ చూపించుకోవాలి, ఆధార్ కార్డు ప్రతిసారి చూపించాలి. కానీ రేషన్ బియ్యం కొట్టేసే వాడికి లారీలుంటాయి, షిప్పులుంటాయి, రోడ్లు, ఆకాశం, సముద్రం ఏదైనా సరే దాటి అలా వెళ్ళిపోతుందంతే. వీళ్ళకి అకౌంట్లలో డబ్బులు అలా వచ్చి పడిపోతాయంతే. ఏళ్నాటి శనున్నోడికి ఇల్లు మారినా దరిద్రం పోలేదన్నట్లు ప్రభుత్వం మారినా ఈ రేషన్ బియ్యం అక్రమంగా అమ్ముకోవడం మాత్రం ఆగడం లేదు. రూటు మారుతుందంతే. బొక్కుడే అన్నట్లు నడుస్తోంది రేషన్ బియ్యం మాఫియా వ్యవహారం. ఆఫ్టర్ ఆల్ రేషన్ బియ్యమే కదా అనుకునేరు. దీనికి ఎంత పెద్ద నెట్వర్కో తెలుసా? జిల్లాల్లో నేతలు, అధికారులు, పోలీసులు అందరూ ఉంటారు ఈ నెట్వర్క్లో. లబ్ధిదారుడి ఇంటి నుంచి విదేశాలకు వెళ్లేదాకా ఎంతో మందికి డబ్బులు అందిస్తూ చివరికి ఈ మాఫియా నడిపేవాడికి మాత్రం మూటలు అందిస్తూ వెళ్తోంది మన రేషన్ బియ్యం. మన రాష్ట్రంలో దాదాపు 24 లక్షల టన్నుల బియ్యం రేషన్ కోసం వస్తోంది. ఈ మొత్తం ఖర్చు పెట్టుకునేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. లబ్ధిదారులకు ఉచితంగానే ఈ బియ్యాన్ని ఇస్తున్నారు. ఇక ఇదే బియ్యాన్ని ఆ లబ్ధిదారుల నుంచి 11 రూపాయలకు కలెక్ట్ చేసుకుంటున్నారు రేషన్ మాఫియా బ్యాచ్. ఇది ఇప్పుడు మొదలైంది కాదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఇంటింటికి వెళ్లి ఈ రేషన్ బియ్యం సేకరించి దానిని బిల్లులకు చేర్చేవారు. రైస్ మిల్లుల వాళ్ళు దానికి డబ్బులు చెల్లించి మళ్ళీ వాళ్ళు రీసైక్లింగ్ చేసి మార్కెట్లోకి పంపించేవారు. అసలు లబ్ధిదారుల బియ్యం మళ్ళీ ఎందుకు తిరిగిస్తున్నారనే ప్రశ్న రావచ్చు. రేషన్ ద్వారా వచ్చే బియ్యాన్ని క్వాలిటీగా ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. క్వాలిటీ ఉండదు కాబట్టి వాళ్ళు తినకుండా తిరిగిచ్చేసేవారు. అయితే వైసీపీ వచ్చాక సీన్ మారింది. అప్డేట్ అయిపోయారు. ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ఇందులోకి రాజకీయ నేతలు చేరారు, అధికారులు చేరారు, రైస్ మిల్ యాజమాన్యాలు వీళ్ళ ముందు చిన్నోళ్ళైపోయారు. అసలు కేటుగాళ్లుగా రాజకీయ నేతలే మిగిలారు. మరోవైపు రేషన్ బియ్యం ఇంటింటికి అని వెహికల్ పెట్టింది వైసీపీ ప్రభుత్వం. దీన్ని కూడా అడ్వాంటేజ్ చేసుకున్నారు రేషన్ మాఫియా బ్యాచ్. ఇక బుక్ అడ్జస్ట్మెంట్లు మొదలయ్యాయి. అంటే బియ్యం సప్లై జరగదు, రేషన్ దాకా రాదు, ఇక్కడ సరఫరా చేసినట్లు రికార్డు క్రియేట్ చేస్తారు. దానికోసం డబ్బిచ్చి లబ్ధిదారుల సంతకాలు పెట్టించేసుకుంటారు. మళ్ళీ బియ్యం రావడం, వెనక్కు వెళ్ళడం ఈ తతంగం లేదు. ఇంటింటికి వెళ్ళి కలెక్షన్ చేసేది లేదు. డైరెక్ట్గా రైస్ మిల్ నుంచి రేషన్ కోసమని రాస్తారు. పేమెంట్ ప్రభుత్వం నుంచి వచ్చేస్తోంది. ఇక ఆ బియ్యం డైరెక్ట్గా పోర్టుకు వెళ్ళిపోతోంది. ఇక పోర్టు నుంచి విదేశాలకు వెళ్తోంది. ఇక ఈ తతంగం ఏ ఎమ్మెల్యేకైనా తెలియకుండా జరిగే అవకాశమే లేదు. అయితే డబ్బు తీసుకుని ఉండాలి, లేదా కళ్ళు నోరు మూసుకుని ఉండాలి. ఇక ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ మారింది. వైసీపీ వెళ్ళిపోయింది. అయినా వైసీపీలో ఉండి ఈ నెట్వర్క్ అంతా నడిపించిన వాడే ఇంకా కింగులా నడిపిస్తున్నాడు.
ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యేలు మారారు, కానీ మాఫియా ఆగలేదు. ఎందుకంటే ప్రెసెంట్ ఎమ్మెల్యేలు కూడా ఆ నెట్వర్క్ కు సహకరించి సంపాదనలో వాటా తీసుకుంటున్నారు. లేదంటే ఈ నెట్వర్క్ నడవదు, నడిచే అవకాశమే లేదు. కాకపోతే ఇప్పుడు బియ్యం సరఫరా చేయాల్సి వస్తుంది. అయినా బియ్యాన్ని తరలించేస్తున్నారు. ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి నియోజకవర్గం నుంచి బియ్యాన్ని పోర్టు దాకా పంపించేస్తున్నారు. ఏ చెక్ పోస్ట్ దగ్గర ఎవరు అడ్డుకోవడం లేదు. కనీసం ఓ లారీ పట్టుకున్నారన్న సమాచారం కూడా ఎక్కడా వినబడడం లేదు. అంత పగడ్బందీగా వెళ్ళిపోతోంది ఈ రేషన్ బియ్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ విజిట్ లో సీన్ మారింది. కారణం ఏదైనా పవన్ కళ్యాణ్ చేసిన హడావుడి మాత్రం పనిచేసింది. ప్రభుత్వం పని చేస్తుందో లేదో తెలియదు కానీ పని చేయటం లేదని మాత్రం ప్రజలకు అర్థమైపోయింది. లేదంటే ఇంత తతంగా నడుస్తుంటే ప్రభుత్వాధినేతలకు తెలీదా? తెలియకుండా ఉంటుందా? ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఒకరో ఇద్దరో అన్న నిజాయితీ పరులు ఎమ్మెల్యేలోనో పోలీసుల్లోనో అధికారుల్లోనో ఉంటారు కదా. వారు చెప్పరా? పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నతో ఉన్న వైఫల్యం అంతా బయటపడింది. ఇక అంతా ఇప్పుడే తెలిసినట్లుగా మంత్రులు, అధికారులు అప్రమత్తమయ్యారు. కరెక్ట్గా చెప్పాలంటే అప్రమత్తమైనట్లు నటిస్తున్నారు. వివాదాస్పద ఎగుమతిదారులు, వారి లావాదేవీలు, వ్యాపార చరిత్ర, కేసుల చిట్ట తదితర వివరాల సేకరణలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఆదివారం నిమగ్నమయ్యారు. ఇక ఇప్పుడు ఇదే విషయంపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ జరిగింది. అసలు అధికారులు ఎవరు సహకరిస్తున్నారు, ఎవరు సహకరించడం లేదనే విషయాలను పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తోంది. రేషన్ మాఫియాపై తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకుంటారో తెలుస్తోంది. మరి ఎన్ని తీసుకున్నా ఇంటి దొంగలను ఏం చేస్తారు అనేది మాత్రం కీలకం. ఇక ఎమ్మెల్యేలను ఏ విషయంలోనూ కంట్రోల్ చేయలేకపోతున్న పెద్దలు, ఇసుక మద్యంలకు ఇప్పుడు రేషన్ బియ్యం కూడా తోడైంది. మరి ఇప్పటికైనా ఏమైనా సీరియస్ చర్యలు ఉంటాయో లేదో చూడాలి. రైట్, ఇదే విషయం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సందిన. ఏదైతే 3 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాంకరేజ్ పోర్టుకి రావడము, ఇక్కడ జరుగుతున్న స్మగ్లింగ్ సంబంధించి కావచ్చు, అక్రమ రేషన్ సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో ఇక్కడ పరిశీలన చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీగలాగారు. ఇక్కడ డొంకంతా కదులుతుందని చెప్పాలి. దీంట్లో ఉన్న బడాబాబులంతా కూడా ఒక్కొక్కరిగా బయటకు కూడా వస్తున్నారు. ఏదైతే తెల్ల ఎండకి సంబంధించి 58,000 మెట్రిక్ టన్నుల లోడ్ చేసిన షిప్ ఏదైతే ఉందో, షిప్ కు సంబంధించి ఇప్పుడు ప్రకంపనలు కదులుతున్నాయి చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఒక కమిటీ కూడా దీనికి సంబంధించి మంత్రి నాదెండ్ల సమక్షంలో అయితే ఆ కమిటీ కూడా ఈ రోజు భేటీ అయిన విషయం కూడా తెలిసిందే. దాంట్లో పీడిఎస్ బియ్యం రాష్ట్రంలోని పోర్టుల నుంచి అక్రమ తరలింపు అరికట్టడంపై సచివాలయంలో కూడా నాదెండ్ల మనోహర్, అలాగే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు నాయుడు వీరందరితో కలిసి సమీక్ష కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏదైతే ఈ సబ్ కమిటీలో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఒక్క కాకినాడ పోర్టు నుంచి 28 ఏదైతే ఈ ఎక్స్పోర్ట్ చేసే సంస్థలు అంటే పర్సన్స్ ఒక్కలే, కానీ ఈ సంస్థలు ఏదైతే ఉన్నాయో 28 ఎక్స్పోర్ట్ చేసే సంస్థలు మాత్రం పేర్లు వేరు. 28 సంస్థలు దీంతో కుమ్మక్కయి ఒకటే అంటే రేషన్ ఒకటే, పర్సన్స్ ఒకటే, కానీ ఈ సంస్థల వేరుతో మొత్తం 28 కంపెనీల ద్వారాగా ఈ రైస్ అంతా కూడా ఒక కాకినాడ పోర్టు నుంచే ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగా కూడా ఏదైతే ఈరోజు సబ్ కమిటీలో తేల్చారు. అంటే దీనికి సంబంధించి పూర్తిగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ కాకినాడ పోర్టు నుంచి అక్రమ రవాణాకు సంబంధించి కాకినాడ పోర్టు వ్యవహారంపై కూడా పూర్తి స్థాయిలో చర్చ అయితే జరుగుతుంది. ఈ 5 కోట్ల ప్రజలు కూడా కాకినాడ పోర్టులో ఏం జరుగుతుందని ఒక ఆసక్తి కూడా నెలకొందని చెప్పాలి. అయితే ఏపీలో పోర్టు నుంచి రేషన్ బియ్యానికి సంబంధించి ఉక్కుపాతం మోపడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. అంటే గత 5 సంవత్సరాలు కాదు, అంతకుముందు 2014 నుంచి కూడా అంటే 10 సంవత్సరాలుగా ఇది విచ్చలవిడిగా ఒక ప్లాన్ ప్రకారమే ఈ రేషన్ మాఫియా అన్నది కూడా
జరుగుతుందన్నది కూడా ఈ సబ్ కమిటీలో అయితే తేల్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కాకినాడ పోర్టుకు సంబంధించి ఐపీఎస్ క్యాడర్ స్పెషల్ సెక్రటరీని కూడా ఒక ఆఫీసర్ని నియమించడానికైతే ఈ రోజు ఈ కమిటీలో కూడా ఒక న్నట్లుగా తెలుస్తుంది. అలాగే పోర్ట్ లో ఉన్న షిప్ అయితే ఏదైతే స్టెల్లా షిప్ అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా దాన్ని షీట్ చేశారో దానికి సంబంధించి అనుమతి వచ్చే వరకు, అంటే ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకు కూడా ఆ షిప్ ని పంపొద్దని కూడా ఒక ఆదేశాలు అయితే ఇచ్చారు. ఒక కాకినాడ పోర్ట్ నుంచి ఇంత అక్రమంగా ఇన్ని వేల కోట్లు రైస్ కి సంబంధించి ఎక్స్పోర్ట్ ఎలా జరుగుతుంది అంటే ఒక కాకినాడ పోర్టుతో పాటు అటు మిగతా పోర్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోర్టులో ఏ విధంగా జరిగింది కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు అధికారులంతా కూడా మల్లగుల్లలు పడుతున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కలిశారు. అంటే జనరల్ గా ఒక డిప్యూటీ సీఎం చంద్రబాబు కలవడం అనేది సహజం, కానీ ఈ రోజు కలిసిన భేటీ ఒక ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఎందుకంటే ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ఏదైతే ఢిల్లీ పర్యటన అనంతరమో అక్కడ జరిగిన పరిణామాలు కావచ్చు, రాష్ట్రంలో సంబంధించిన విషయాలు కూడా ఆయనతో చర్చించారు. అలాగే కాకినాడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ రేషన్ మాఫియా ఏ విధంగా జరుగుతుంది అన్న దానిపై కూడా చంద్రబాబుతో కూడా చర్చించిన విషయం అయితే తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో దీన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది. అంటే పూర్తిగా ఈ దందా అంతా కూడా ఈ 5 సంవత్సరాలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసంధంలోనే జరిగింది. పూర్తి స్థాయిలో కాకినాడ పోర్టును ఒక స్మగ్లింగ్ డన్గా తయారు చేశారని కూడా ఒక నిర్ధారణకైతే వచ్చారు. దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా అంటే చాలా లోతుగా దర్యాప్తు చేయాలి. అంత ఈజీగా ఇది బయటపడేది కాదు. ఇప్పటికే అసలు పోర్టు ఎవరిది, ఎవరి నుంచి ఎవరు లాక్కున్నారు, అరబిందోకి దీంట్లో పార్ట్నర్షిప్ ఏంటి, అక్కడి నుంచి ఆ కోణం నుంచి కూడా ముందుకు వెళ్తున్నారు. అంటే 5 ఉన్నారు దీంట్లో. ముఖ్యంగా ఆ 5 ఎవరు, అలాగే మహారాష్ట్రలో సంబంధించి ఏదైతే ఇటీవల కాలంలో అక్కడికి రైస్ వెళ్ళిన తర్వాత ఒక సంస్థ రైస్ ను కొన్నది, అంటే ఆ సంస్థ ఎక్కువ పెట్టుబడుల విషయంలో కావచ్చు, అలాగే లాభాల విషయంలో ఎక్కువ లాభాలు పొందుతుంది. ఆ సంస్థ నుంచి కూడా ఇక్కడ 2 కీలక నేతలు ఎవరైతే ద్వారంపూడి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ కీలక నేతలు అక్కడ 2 కోట్లు డిమాండ్ చేయడము, 1.5 కోటి వరకు వాళ్ళు వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇవన్నీ లెక్కలన్నీ కూడా ఒక్కోటికి బయటకు పడుతున్నాయి. సో మొత్తం ఈ రికార్డ్స్ అన్ని కూడా బయట పెట్టే యోచనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలాగే కేంద్రం సహకారం కూడా తీసుకొనింది. అలాగే ఇంత జరుగుతుందంటే కాకినాడ పోర్ట్ లో భద్రత కరువైంది. అంటే పూర్తి స్థాయిలో ప్రైవేటు వ్యక్తులు కాకినాడ పోర్టుని వారి చేతిలో తీసుకోవడంతో విచ్చలవిడిగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని ఇదంతా కూడా ఇన్ని సంవత్సరాలు ఇదంతా ముందుకి సాఫీగా జరిగిపోయింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా అధికారులు పోలీసుల్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇదంతా కూడా నడిపారు. కాబట్టి ఇప్పుడు అధికారుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అసలు వీళ్ళకి ఎవరు సహకరించారు, అప్పుడున్న నేతలు ఎవరు, ఇప్పుడున్న నేతలు ఎవరు, కూటమి నేతల్లో కూడా సహకరించకుండా ఎలా ఉంటారు? కూటమి నేతలు సహకరించడం వల్లే ఇంత చెక్ పోస్టులు పెట్టినా సరే ఈ రైస్ ఎందుకు పోర్టు వరకు వెళ్తుంది. ఈ లారీలు రోజుకి 1000 నుంచి 1100 లారీలు కాకినాడ చెక్ పోస్ట్ దాటుకొని పోర్టులోకి వెళ్ళాలి. అసలు అధికారులు ఏం తనిఖీలు చేస్తున్నారు, నిద్రపోతున్నారా, అధికారులు ఎవరి చేతిలో అన్న దానిపై కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్ళింది. అటు అమిత్ షా దృష్టికి కూడా తీసుకుని వెళ్లారు. దీనిపై కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అసలు దీన్ని ఏ విధంగా రూపుమాపాలి, ఏ విధంగా దీన్ని పూర్తి స్థాయిలో ఇందులో ఎవరున్నారు దోషులు. అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే ఉందో అంటే రూల్ ప్రకారము ఒకటే పర్సన్ కొన్ని పేర్లు మార్పిడి చేసుకుంటూ ఎక్స్పోర్ట్ చేయడం అన్నది చాలా నేరంగా పరిగణన తీసుకున్నారు. అంటే ఒక సమూహంగా ఏర్పడి ఎక్స్పోర్ట్ చేయడం, ఒకే చోట ఒకటే సరుకుని ఎక్స్పోర్ట్ చేయడం అన్నది ఆర్గనైజ్డ్ క్రైమ్ గా వస్తుంది. సో త్వరలోనే వీళ్ళ పేరు ఎవరైతే ఎక్స్పోర్ట్ చేశారో 28 కంపెనీల పేరు మీద ఉన్న వారి పేరు కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసులు కూడా పెట్టే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ నందిని.